విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాల తొలగింపు 2 రోజుల పాటు సాగింది. ఇవాళ భీమిలి తీరంలో పరిశీలనకు రానుంది సిఆర్జెడ్ నిపుణుల కమిటీ. విజయసాయిరెడ్డి కుటుంబం అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నివేదిక కోరింది. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ నెల 26న నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 10 అడుగుల లోతు 600 మీటర్ల పొడవున కట్టిన కాంక్రీట్ నిర్మాణాలను తొలగించారు జీవీఎంసీ అధికారులు. అక్రమ కట్టడాల కూల్చివేతకు అయ్యే ఖర్చు సుమారు 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.